హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చిన్న పాప ఏడుస్తూ వెళ్ళి హగ్ చేసుకోవడం, కలవటం, తర్వాత తను ఒక వీడియో రిలీజ్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. అయితే సో కాల్డ్ కుక్క నీతి కలిగినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. కుక్క నీతి అంటే వాడికి తల్లి తల్లి, చెల్లి చెల్లి ఇటువంటి జ్ఞానాలు ఉండవు, బుద్ధి జ్ఞానాలు ఏముండవు. అందుట్లో ఒకనొకటి తెలుగు 360 అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న అనుచితమైన పోస్టులు పెట్టాడు. ఏంటంటే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ని మీరు రేట్ చేసి వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం ఆఫీస్కి పంపించండి అంటూ రేట్ చేయాలా? ఆ అమ్మాయి అభిమానాన్ని, ఆ అమ్మాయి ఏడ్పుని, జగన్మోహన్ రెడ్డితో ఉన్న బాండింగ్ ని ఎంత ఎంత రేటింగ్ అనేది మేము ఇవ్వాలా? ఇంకా చాలా మందికి ఇస్తాం, తీసుకురా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే అంటూ సోషల్ మీడియాలో చాలా విధాల ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే చిన్న పాప తను ఏడుస్తూ ఉంటే అందరు గుండెలు కరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా మనోడు చాలా ఘోరమైన ట్రోల్స్ చేశాడు. ఆడే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెడతాం జరిగింది. దాని గురించి మనం ఆలోచించినట్లయితే జగన్ కోసం సొంత తల్లి చెల్లి ఏడవడం లేదు. అయితే ఓకే, ఆ పాప ఏడుస్తుందా అంట. కళ్ళు దెన్గోనా? కళ్ళు ఏమన్నా నా కళ్ళు కనిపించట్లేదా? చిన్నపిల్లలతో ఎందుకు డ్రామాలు? అరే డ్రామాలు అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడుకి వెళ్ళి కూర్చొని ఆ స్కూల్లో అందరికి ముందే ఇట్లా చెప్పకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అని ట్రైనింగ్ ఇచ్చేసి, చెప్పమ్మా ఏంటి అనగానే వాళ్ళు వచ్చి పొగుడుకుంటూ పిల్లలతో మాట్లాడిస్తారు కదా, అది డ్రామాలు రా ఎరిపప్ప, అది డ్రామాలు. ఈ డ్రామాలు కాదు. అంతమంది జనంలోకి పిల్లని తీసుకొచ్చాడంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎంత గొడవ పెట్టుంటది ఆలోచించు. అవి డ్రామాలు రా, ఇవి కాదు. అవి భజనలు, ఇవి కాదు, ఇవి వాస్తవాలు. చిన్నల పిల్లలతో రాజకీయం చేయడానికి జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుపడరంట. చిన్నపిల్లలతో రాజకీయం చేస్తాడరా జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకున్నావు? నాడు నేడంటూ స్కూల్ రూపురేఖలు మార్చి కనీసం 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో స్కూల్ వైపు తొంగి చూడని చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అంటూ వాళ్ళని రోడ్లకు ఎక్కించి ముట్టలు మోపించి రోడ్లు క్లీన్ చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాడు నేడు స్కూల్లో రూపురేఖలు మార్చి వాష్రూముల దగ్గర నుంచి తాగునీరు వరకు, కూర్చునే బెంచీల దగ్గర నుంచి డిజిటల్ బోర్డుల వరకు, 8వ తరగతి స్టూడెంట్స్ కి ట్యాబ్స్ ఇచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి పిల్లలకు తోడున్నాడు రా. అందుట్లో రాజకీయం చేస్తాడు. అంతేగాని ఇలా కాదు. ఇలా చేయాల్సిన అవసరం అసలు జగన్మోహన్ రెడ్డికే లేదు. ఇలా చేయాలనుకుంటే అలా నుంచుంటే కొన్ని కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేసి నీరాజనం చేయడానికి రెడీగా ఉంటారా మామయ్య మామయ్య అనుకుంటూ. అది తెలియదు నీ అచ్చ. బూతులు వస్తున్నాయి ఈ మధ్య, కొంచెం ఎక్కువ కంట్రోల్ చేసుకోలేదు. గతంలో తన అరెస్టు జరిగినప్పుడు పిల్లలు అన్నం మానేశారని కథలు రాయించేవారు. 3 కూతురు కథ ఒకటి ఉంటుంది. ఏమో సార్ మేము చూడం, ఏమో సార్ మేము వినం, ఏమో సార్ మేము మాట్లాడాం అంటాయి కదా. అందుట్లో మాట్లాడే కోతులు లేవు మీ దాంట్లో. అన్ని భజన చేసే దొంగ కోతులు ఉన్నాయి. కళ్ళు కనిపించవా? కళ్ళు నా ఆయన చేయాలంటే తినలేదంట. కొంతమందితో చెప్పించేవారు. 4-5 ఏళ్ళ పిల్లల్ని కూడా వాడుకునేవారు. ఏందిరా వాడుకునేది? ఏంది వాడుకునేది? ఒక కుర్రోడు ఎట్టి కొట్టి అన్న 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 అంటాడరా. అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం రా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దగ్గర చేశాడు, తినటానికి అన్నం పెట్టాడు, చదువుకోవడానికి మంచి స్కూల్ ఇచ్చాడు, రాసుకోవడానికి పుస్తకం, పెన్ను, నడవడానికి షూ, కట్టుకోవడానికి బట్టలు, తల్లిదండ్రులు ఎక్కడ చదివించడం అని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. చదువే ఇంపార్టెంట్ అని వాళ్ళని గుండెల పైన మోసాడు. అటువంటి వ్యక్తికి కాక ఇంకెవడకరా స్టూడెంట్స్ బ్రహ్మరథం పట్టేది. జస్ట్ ఇలా పదవి దిగేయడం లేదో బ్రతుకులు తెలుసుక రోడ్డు మీదకి వచ్చినాయి అందరి. రోడ్డు మీదకి వచ్చిన పిల్లలకి అట్లీస్ట్ ఫీజులు కూడా వేయలేని స్థితిలో ఉంది గవర్నమెంట్. కరోనా కాలంలో కూడా పిల్లల్ని కాపాడుకున్నాడు రా. 2 సంవత్సరాలు పని పాట చేయకుండా ప్రజలు ఇంట్లో కూర్చుంటే కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే కరోనా ఇప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు తెలుసుగా? జోలు పట్టుకుని రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీరంతా సహాయం చేయాలని విరాళాలు అడుక్కునేవాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడా? అమరావతి రాజధాని చేస్తాం, దాన్ని కడడానికి విరాళాలు కావాలని అక్కడ కూడా వెళ్ళి అడుక్కున్నాడు. అంత దీనమైన బతుకులో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేడు. ప్రజలకి, విద్యార్థులకి, ప్రతి ఒక్క రైతుకి, ఆటో డ్రైవర్లకి, కుట్టు మిషన్ల వాళ్ళకి, డోక్రా సంఘాలకి, 108, 104 ఎంప్లాయీస్కి,
విద్యార్థులకి, అంగన్వాడీ టీచర్లకి, వాట్ నాట్ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి తోడున్నాడు. చివరికి ఇంటింటికి కష్టపడతారు ప్రజలు. వాళ్ళకి తెలీదు, చదువుకోలేదని పల్లెల్లో గ్రామ సచివాలయాలు కట్టించాడు. వాలంటరీ వ్యవస్థను నిర్మించాడు. ఆర్బీకే సెంట్రల్ మద్దతు ధర కోసం రైతుల కోసం నిర్మించాడు. మంచి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన మందులు అక్కడి నుంచే పొలాలకి సప్లై చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని ఎంత దమ్ము, ధైర్యం, ఆయన్ని ప్రతిఘటించి ఆయన పైన ఏలు చూపించే సత్తా ఏ నా యాలుగాడికి ఇప్పటిదాకా లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఎవడన్నా అది చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని కంటిన్యూ చేసి వాటిని సక్సెస్ఫుల్ గా నిర్వహించి మాత్రమే మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు అన్ని పైనుంచి కింద దాకా నవరంధ్రాలు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గమే లేదు, తెలుసుకోండి. పిల్లలతో ఇలా చిల్లి రాజకీయాలు చేయటం మీకు తెలుసు. భజన చేసే జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని దగ్గర కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోలవరం దగ్గరికి వెళ్ళి బుస్సులు కొడితే మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం లేదురా. తెలుగు 360 వేస్ట్ ఫెలోలా ఉన్నావు. అమ్మ భలే ఉన్నావు, భలే దొరికావు నాకు. నేను ఎంతకాలం నువ్వు కూడా తెలియదురా. ఇట్లాంటి పప్ప పోస్టులు పెడితే తెలుస్తుంది మాకు. ఏదో ఒకటిలా చేసుకో. నువ్వు కూడా కావాలి ఐటెం రాజావు మాకు. ఎందుకు కంపల్సరీగా వాడుకుంటావు నిన్ను. ఇకపైన వాడటం బాగా గట్టిగా వాడతావు నిన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు కదా, నేను కొత్తగా చెప్పేది ఏముంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.